మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ పిదని బిడ్డారా మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానించినములుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదని బిడ్డలు నిడుదమకు ఏర్పాటు చేయండి. దేని వాక్య భాగము ఆది కాండము 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 21వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు ఈ విధంగా రాయబడినవి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రాహామును శారాను దేవుడు ఆశీర్వదించి ఏదైతే మమ్రే దగ్గర వారికి కలిగిన ఆ యొక్క దర్శనంలో దేవుడు వారికి మీదిటికి మరి బిడ్డలను అనుగ్రహింపజేస్తానని దేవుడు సెలవిచ్చాడు. అదే విషయాన్ని నేడు వాక్యం ద్వారా తండ్రి తన బిడ్డల ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో అలాగా తండ్రి అయిన యెహోవా తన భక్తుడైన మరి అబ్రాహామును తన భార్య అయిన శారాను ఆశీర్వదిస్తున్నారు. అందుకని ఈ వచనాల్లో రాయబడిన మాట యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. చూడండి, దేవుడే స్వయంగా మరి శారాను దర్శించడము, ఆ దర్శించినప్పుడు యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఆ దర్శనము దర్శన భావం యొక్క ఉద్దేశము అంటే గర్భఫలం కోసం దేవుడిచ్చిన మాటని ఇక్కడ నెరవేరుస్తూ యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను అన్నాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చూడండి, వృద్ధాప్యమందు మరి తల్లిదండ్రులైన వీరిని ఏదైతే వారిలో ఉన్న లోటు ఉందో దేవుడు దాన్ని భర్తీ చేశాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము, ఆయన ఇచ్చిన మాట ప్రకారము మరి అబ్రహాము శారాలకు గర్భఫలాన్ని ఇస్తూ ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయము కాలము శారా గర్భవతి అయి అంటున్నాడు. అంటే ఏ నిర్ణయ కాలానికి దేవుడు సెలవిచ్చాడో ఆ నిర్ణయ కాలానికి శారా ఏమైంది? గర్భవతి. అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనేను అంటున్నాడు. అంటే ముసలితనములో ఉన్నప్పటికీ దేవుని మాటను, దేవుని ఉద్దేశాన్ని వారు విశ్వసించి అంగీకరించిన విధానాన్ని బట్టి దేవుడు వారికి ఆ యొక్క కార్యాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఎప్పుడైతే దేవుడు ఆ బిడ్డను అనుగ్రహించాడో, ఆ బిడ్డను ఇవ్వడం జరిగిందో వెంటనే అబ్రహాము అతనికి నామకరణం చేస్తాడు. ఏమని? అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు శారాకు కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాడు. ఆ కుమారునికి ఇస్సాకు అని నామకరణం చేశాడు. నామకరణం చేసి మరియు దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించిన ప్రకారముగా అతడు 8 దినముల వాడై ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. దేవుని యొక్క నియమం చొప్పున, పద్ధతి చొప్పున మరి 8వ దినమందు అతనికి సున్నతి కూడా మరి ఇస్సాకుకు చేయించడం అనేది జరిగిందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేర్చినాడు. దేవుని మాటలో, దేవుని ఉద్దేశములో యథార్థత, సత్యాన్ని మనం ఇక్కడ చూడగలం. తండ్రి అయిన దేవుడు ఏదైతే అబ్రహాముకు తన భార్యకు మాట సెలవిచ్చాడో ఆ విషయాన్ని ఇక్కడ నెరవేరుస్తూ అంటున్నాడు. మరియు దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8వ దినము వాడై ఇస్సాకు తన కుమారుని సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. ఈ 100 ఏండ్ల వయసులో అబ్రహాము తండ్రి ఉండగా ఆ సమయమందు అతనికి కుమారుడు కలిగాడు. ఆ విషయాన్ని ఇక్కడ దేవుడు గుర్తు చేసి అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురేమో అని. అంటే ఇక్కడ ఈ వృద్ధాప్యమందులో మరి వృద్ధాప్యంలో కూడా దేవుడు వారిని దర్శించడము, గర్భఫలం ఇవ్వడము ఇదంతా కూడా మరి చూచేవారికి నవ్వులాటగా ఉంటుంది. కానీ దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశములో దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యమని చెప్పి మరి అబ్రహాము శారాలు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారు. అందుకని ఇక్కడ
మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమార్ని కంటిని కదా అనెను. అంటే తన వృద్ధాప్యంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డకు పాలిచ్చే వయసు కాదు కాబట్టి అని తను ఆలోచన చేస్తున్న పరిస్థితి. అంటే దేవుడు నిండు వృద్ధాప్యంలో కూడా వారిని ఆశీర్వదించి ఏవైతే బిడ్డకు కావలసినవి ఉన్నాయో వాటన్నిటినీ సమకూర్చాడు. అంటే ఆయన మాట చొప్పున, ఆయన ఉద్దేశము చొప్పున, ఆయన ఆలోచన చొప్పున జీవించు వారికి ఆయన సమస్తమును సిద్ధపరచునని నేడు అబ్రహాము శారాలను బట్టి మనం తెలుసుకోవాలి. వృద్ధాప్యము అనేది వాళ్ళకు అడ్డుగా అనిపించినప్పటికీ దేవుడు బిడ్డ విషయంలో, మరి తల్లిదండ్రుల విషయంలో తాను వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి వారికి నెరవేర్చిన కార్యాన్ని అందుకు అబ్రహాం అంటున్నాడు ఏమని, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అంటున్నాడు. అంటే బాల్య దినాల్లో మరి తాను తల్లిపాలు విడిచిన తరువాత అతడు పెద్దవాడు అవుతున్న పరిస్థితుల్లో అతన్ని గూర్చి దేవుడు గొప్ప విందు చేశాను అంటున్నాడు. అంటే ఇదంతా కూడా దేవుని యొక్క మహిమార్థమై యెహోవా యొక్క ఉద్దేశాన్ని, యెహోవా యొక్క ఆలోచనలు, యెహోవా యొక్క తలంపులను అలనాడు తన తండ్రి అయిన మరి ఆ గృహాన్ని విడిచి తను బయటకు వచ్చింది మొదలుకొని నేటి వరకు దేవుడు తను ఏ విధంగా సంరక్షిస్తూ కాపాడుతూ ప్రతి విధమైన శోధన ఇబ్బందుల నుంచి తను సంరక్షించాడో అంతమీదే కాదు, మరి తనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ వృద్ధాప్యం మందు నిండు మరి వయస్సులో కలిగిన వారైనప్పటికీ వారిని దేవుడు ఆశీర్వదించాడు. నేడు ఆ బిడ్డల గురించి అబ్రహాము చెప్తున్నాడు, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాను. కాబట్టి నేడు దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ గర్భఫల విషయంలో, ఇంకా బిడ్డలు లేకపోతే, సంతానం లేకపోతే అలనాడు అబ్రహాము శారాలను ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను, నీ భార్యను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నమ్మి విశ్వసించి ఆయన యందు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఆయన యొక్క కృపయందు నువ్వు కనిపెట్టినట్లయితే వారిని ఎలాగైతే దీవించి ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చాడో నేడు నీ కుటుంబంలో కూడా దేవుడు అట్టి కార్యం చేయబోతున్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నువ్వు ప్రేమించి, నువ్వు ఆశీర్వదించి, నువ్వు వర్ధల చేస్తావు. నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మరి శారా అబ్రహాములను నీవు చేసిన వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి వారికి కుమారుని ఇచ్చావు. ఆ కుమారుని బట్టి వారు ఎంతగానో సంతోషించారు. కాబట్టి నాయన ఆ కుమారుని బట్టి నిన్ను ఘనపరుస్తున్నారు. అతడు పెద్దవాడవుతున్నాడు. పాలు విడిచిన దినమందు అతని నిమిత్తము గొప్ప విందు అబ్రహాము నీ పక్షంగా చేసిన వాడే ఉన్నాడు. కాబట్టి నాయన నీ ప్రేమయందు, నీ కృపయందు, నీ సన్నిధి యందు నిలిచిన ఈ నీ వృద్ధ తల్లిదండ్రులను బట్టి నేడు అనేకులనైనా బిడ్డలు లేక కనిపెడుతున్న వారి విషయంలో కూడా నీవు సహాయం చేయమని, మార్గం చేయమని, వారికి కూడా బిడ్డలను దయచేసి నీ సాక్షులుగా వారిని ఉంచమని, వారి ప్రార్థనలను మీరు అంగీకరించమని, వారి గృహాలను మీరు దర్శించమని, ఆనాడు శారా అబ్రహాములను దర్శించిన దేవుడా నేడు ఎవరైతే బిడ్డల కోసం కనిపెడుతున్నారో వారిని కూడా మీరు దర్శించి గర్భఫలాలు అనుగ్రహించమని, కుటుంబాలను దీవించమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని పేరు పైన దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన మరి ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని బట్టి నాయన నీ రాకడ బహు సమీపమే ఉన్నదని గ్రహించి నాయన తగు సిద్ధపాటు మేమందరం కలిగినటకు సహాయం దయచేయమని, దీని దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తెగాల్సులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.